నమస్తే. తెలంగాణలో ఒక భారీ భూకుంభకోణం మీద పెద్ద చర్చ నడుస్తున్నది. వాస్తవాలేంటో వెలికి తీయడానికి మేము లైవ్ లొకేషన్కి గ్రౌండ్కి రావడం జరిగింది. ఇది కూకట్పల్లి మండలం మూసాపేట్ విలేజ్కి సంబంధించిన భూములు అండ్ కొంత బాలానగర్ మండలం బాలానగర్కి సంబంధించిన భూములు. ఈ సరిహద్దు ప్రాంతం ఇది. ఇక్కడ డిస్ప్యూట్లో ఉన్న గొడవ జరుగుతున్న సర్వే నెంబర్లు ఏంటి? 210/2, 210/3, 210/4. ఇక్కడ మెయిన్ ల్యాండ్ టెక్నాలజీస్ అనే కంపెనీ పేరుతో భూములు ఉన్నటువంటి ఆ కంపెనీ పేరుతో ఉన్న కంపెనీ A2A హోమ్ ల్యాండ్ పేరుతో A2A లైఫ్ స్పేసెస్ అని రెసిడెన్షియల్ 186 అపార్ట్మెంట్లు కడుతున్నది. A2A సెంట్రల్ పేరుతో కమర్షియల్ 12 అపార్ట్మెంట్లు కడుతున్నది. మెయిన్ ల్యాండ్ టెక్నాలజీస్ వాళ్ళు ఇందులో టోటల్గా వీళ్ళందరూ ఈ పేర్లతో కడుతున్నారు. 3 సర్వే నెంబర్లు కదా, ఒకసారి జాగ్రత్తగా వినండి. 210/2, 210/3 అండ్ 210/4. ఇప్పుడు నేను నిలబడ్డ ప్రాంతం ఒకసారి మీరు లైవ్ లొకేషన్ చూడండి. ఇప్పుడు నేను నిలబడ్డ ప్రాంతం 210/4. నాకు పక్కనే ఉన్న ఇది చూడండి మీరు, ఈ కన్స్ట్రక్షన్ ఒకసారి చూడండి. ఈ కన్స్ట్రక్షన్ ఉన్న ఇదంతా కూడా 210/4. దీని అవతల 210/2 అండ్ 210/3 అనే సర్వే నెంబర్లు ఉంటాయి. కల్వకుంట్ల కవిత వర్సెస్ కృష్ణారావు మధ్య పెద్ద గొడవ జరుగుతున్నది. కవిత గారు ఏమంటున్నారు? కృష్ణారావు ఆరోపణలకి మా భర్తకి ఎలాంటి సంబంధం లేదు. టేకాంశ అనే కంపెనీ కొంతమంది ప్రైవేట్ పట్టేదారులు కలిసి ఆ భూమిని 2019లోనే మేము అమ్మేసినాం, మేము దాని నుంచి బయటకు వచ్చేసినామని చెప్తుంది. వాళ్ళకి ఇచ్చేసినాం, మేము బయటకు వచ్చేసినామని చెప్తుంది. రైతుల పక్షాన మా ఆయన కొట్లాడిండు అని చెప్తున్నది. ఏ సర్వే నెంబర్లు? 210/2 అండ్ 210/3లో ఉన్న సర్వే నెంబర్లు. అదంతా కూడా ప్రైవేట్ పట్టా భూమి అని ఆమె కూడా చెప్తున్నది. మరి ఎందుకు అంత వాళ్ళ కోసం పోరాటం చేసిండు, అంత అరవీర భయంకరమైన పోరాటం ఏందో నాకు అర్థం కాలేదు. కానీ సరే, ఆమె చెప్పిన విషయం మాత్రం అది. మనం వాస్తవాలు బయటికి తీసుకొద్దాం. ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ జరుగుతున్నది 210/4. కానీ వీళ్ళు ఈ మెయిన్ ల్యాండ్ టెక్నాలజీస్ వాళ్ళు ఏమంటారంటే నో ఇది 210/4 కాదు, మేము జిహెచ్ఎంసీ నుంచి పర్మిషన్స్ తెచ్చుకున్నాం, 210/2 అండ్ 210/3 అనే సర్వే నెంబర్లకి మేము పర్మిషన్ తెచ్చుకున్నాం, అందులోనే మేము కడుతున్నాం అని చెప్తున్నారు. మరి ఇందులో వాస్తవాలు ఏంటి అన్నది మనం ఒక్కసారి కనుక పరిశీలిస్తే, మీరు ఇంతకుముందు లైవ్ లొకేషన్ చూసినప్పుడు నేను నిలబడ్డ ప్రాంతం 210/4. 210/4లోనే నిర్మాణాలు జరుగుతున్నాయి. లైవ్ లొకేషన్ చూపించిన మీకు. 210/2 అండ్ 3 అనేది అవతల ఉంటుంది. ఆ టేకాంశ కంపెనీ అంతకుముందు అవతల ఉంటుంది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే అసలు మొత్తం ఎంత ఎక్స్టెంట్? మీరు ఒకసారి కూకట్పల్లి మండలం మూసాపేట్ విలేజ్కి వెళ్ళండి. ప్రొహిబిషన్ లిస్ట్ ఉంటుంది కదా, 22A జాబితా. దాంట్లో 210 అనే సర్వే నెంబర్ ప్రభుత్వ భూమి అని, దాదాపు 500 ఎకరాల ప్రభుత్వ భూమి అని మదర్ డాక్యుమెంట్, అంటే మదర్ సర్వే నెంబర్ ఉంటుంది కదా 210. ఆ 210 సర్వే నెంబర్ 500 ఎకరాలని ప్రభుత్వ భూమి, సర్కారీ భూమి అని ఉన్నది. మీరు ఒకసారి గమనించండి. మరి 210 500 ఎకరాలు సర్కారీ భూమి అయినప్పుడు 210/1, 2, 3, 4 ఇవన్నీ గవర్నమెంట్ ల్యాండ్స్ అవుతాయా, పట్టా ల్యాండ్స్ అవుతాయా? క్వశ్చన్ నెంబర్ 1. అదొక భాగం. అయితే దీని తర్వాత అసలు ఏం జరిగింది అంటే, ఈ 210/2, 210/3 అనే సర్వే నెంబర్లు ఇప్పుడు లేవు. ఇది మనం గమనించాలి. ఇక్కడే అసలు ఉందని. 210/2, 210/3 అనే 2 సర్వే నెంబర్స్ కూకట్పల్లి మూసాపేట్ విలేజ్ వాళ్ళు వీళ్ళు అప్పుడు క్లెయిమ్ చేసినారు. ఈ పక్కనే బాలానగర్ మండల్కి సంబంధించిన వాళ్ళు ఏం చేశారంటే ఇది వాళ్ళది లాంటి ఇది అని వీళ్ళ మధ్య చిన్న ఇది జరిగింది. అంటే రెండు సర్వేలు. అప్పుడు ఏం చేశారంటే దీన్ని ఓవర్లాప్ అయింది. ఓవర్లాపింగ్ అయినప్పుడు ఏం జరిగిందంటే, ఓవర్లాపింగ్ జరిగినప్పుడు 210/2, 210/3 సర్వే నెంబర్స్ని 27 అండ్ 28 కింద మార్చినారు. ఇది నేను డాక్యుమెంట్ ఎవిడెన్స్ నేను చూపిస్తున్నాను. ఇగో 210/2 28 ఓవర్లాప్ అయిన సర్వే నెంబర్ ఇది. 210/3 ఓవర్లాప్ అయిన సర్వే నెంబర్ 27. ఇది సర్వే రిపోర్ట్లో మ్యాప్లో మీకు కనబడుతుంది ఈ క్షణానికి కూడా. ఇగో ఇది 210/4. మనం ఇగో ఇక్కడెక్కడో ఉన్నాం, ఇక్కడో ఉన్నాం. ఈ కన్స్ట్రక్షన్ జరుగుతున్న బ్యాక్ సైడ్ ప్రాంతంలో ఉన్నాం. 210/4లో ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతున్నది. అర్థమైందా? కానీ ఈ 210/2 అండ్ 3లో ఏమున్నది? ఇది ఇప్పుడు ఈ సర్వే నెంబర్ లేవు మీకు ఆన్ రికార్డ్స్ ప్రకారం. 27 అండ్ 28 కనిపిస్తుంది. ఇప్పుడు ఈ భూమి తర్వాత ఏమైంది? ఇది ఒకసారి చూడండి. ఇది ఏం మ్యాప్? ఇది మాస్టర్ ప్లాన్ కదా. ఇది మాస్టర్ ప్లాన్. ఇది మొత్తం మాస్టర్ ప్లాన్. ఈ మాస్టర్ ప్లాన్లో ఎక్కడుంది 27 అండ్ 28?
ఇక్కడ చూపించు ఒకసారి. 27 అండ్ 28 మాత్రమే మాస్టర్ ప్లాన్లో కనిపిస్తాయి మీకు. 210/4 ఉంది అక్కడ మీకు క్లియర్గా, 27 ఉంది అండ్ 28 ఉంది. ఇది ఓవర్లాప్ అయినాయి, ఎప్పుడో ఓవర్లాపింగ్ అయినాయి. ఇప్పుడు విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ మెయిన్ ల్యాండ్ టెక్నాలజీస్ అనేటువంటి వీళ్ళు ఏం చేశారంటే, మెయిన్ ల్యాండ్ టెక్నాలజీస్ అనే వాళ్ళు ఏ సర్వే నెంబర్ల మీద వీళ్ళు పర్మిషన్స్ తెచ్చుకున్నారు? 210/2 అండ్ 210/3. ఈ దొంగలు ఎంత భయంకరమైన కుట్ర చేశారంటే, పోయిన గవర్నమెంట్ హయాంలో జరిగింది ఇది. కేటీఆర్ ఆధ్వర్యంలో మొత్తం వీళ్ళందరూ కలిసి చేసిన వ్యవహారం. కవిత నాకేం తెలియదు అంటుంది, కానీ ఇప్పుడు అందరు సమాధానం చెప్పాల్సిందే. లోకల్గా ఉన్న ఎమ్మెల్యే కూడా సమాధానం చెప్పాల్సిందే. మీది కూడా బాధ్యత ఉంటుంది కదా, ఎందుకు ఉండదు? వీళ్ళు ఏం చేశారంటే 27, 28 ప్రకారంగా వీళ్ళకి పర్మిషన్స్ తెచ్చుకోవాలి, కానీ 210/2 అండ్ 210/3 ప్రకారం పర్మిషన్స్ తీసుకొచ్చుకున్నారు. జిహెచ్ఎంసీలో శ్రీనివాసరావు అని సిటీ ప్లానర్ అట. జిహెచ్ఎంసీ పర్మిషన్ కాపీ, ఒక్క నిమిషం. ఇగో జిహెచ్ఎంసీలో వీళ్ళు తెచ్చుకున్న పర్మిషన్స్ ఇవి. జిహెచ్ఎంసీలో శ్రీనివాసరావు అనే ఒక సిటీ ప్లానర్ వీళ్ళంతా కలిసి మొత్తం దొంగలంతా ఏకమై ఇగో ఈ పర్మిషన్స్ తెచ్చుకున్నారు. వీళ్ళు. మరి ఎట్లా పర్మిషన్? ఇప్పుడు ఏమంటుంది కవిత, నాకు వీళ్ళకి పర్మిషన్స్ వచ్చేసినాయి, 12 తర్వాత పర్మిషన్స్ వచ్చినాయి కదా, కేటీఆర్ సంతకం పెట్టింది కదా, కోర్టులు ఇది చేసినాయి కదా, లోకాయుక్తలో ఇదైంది కదా. ఏదైనా అవుతుంది, మీ వల్ల ఏదైనా సాధ్యమే. ప్రభుత్వం రాజ్యం మీ చేతిలో ఉంది కాబట్టి ఏదైనా సాధ్యమే. ఇప్పుడు కోర్టుకి ఏం కావాలా, లోకాయుక్తకి ఏం కావాలా? అధికారులు ఇచ్చే ఎవిడెన్స్ కావాలా. ఈ అధికారులు ఎవడిచ్చిండు? ఈ 210/2 అండ్ 210/3లో ఈ ప్లేస్ వస్తున్నది అని చెప్పి వాడు ఏడి శ్రీనివాసులు అంటాడు, మొన్న ఏసీబీకి దొరికిండు దొంగ. ఆ దొంగ ఇచ్చిన రిపోర్ట్ ఒకటి ఉన్నది. ఇప్పుడు ఆ రిపోర్ట్ ప్రకారంగా జిహెచ్ఎంసీ వాళ్ళు వీళ్ళందరూ పర్మిషన్స్ ఇచ్చారు. అయితే విషయం ఏంటంటే, వీళ్ళు 210/2 అండ్ 210/3 ప్రకారంగా వీళ్ళు పర్మిషన్కి వెళ్ళారు. జిహెచ్ఎంసీ దీని ప్రకారం పర్మిషన్ ఇచ్చింది. కానీ ఇక్కడ 27, 28 కదా ఉండాల్సింది, సర్వే నెంబర్ ఓవర్ ల్యాపింగ్ అయింది కదా, దీనికి ఆన్సర్ లేదు. ఇది జిహెచ్ఎంసీ పర్మిషన్. దీని తర్వాత వీళ్ళు ఏం చేశారు? మరి ఇప్పుడు 210/2 అండ్ 210/3లో వీళ్ళు పర్మిషన్స్ తెచ్చుకున్నారు. ఎందులో కట్టాలా? 210/2 అండ్ 210/3లో కట్టాలి కదా. అసలు పర్మిషన్ ఎట్లా ఇచ్చినారు? రెవెన్యూ స్కెచ్ అనేది ఒకటి ఉంటుంది, మాస్టర్ ప్లాన్ అనేది ఒకటి ఉంటుంది. రెవెన్యూ స్కెచ్ అంటే ఏంటి? అసలు ఆ ప్లేస్లో ఏమైనా రోడ్లు పోతున్నాయా? ఇప్పుడు చూపించిన మాస్టర్ ప్లాన్ ప్రకారంగా కమింగ్ 30 yearsలో అక్కడ ఏమైనా మాస్టర్ ప్లాన్లో రోడ్లు పోయే అవకాశం ఉందా, లోపల ఏమైనా చెరువులు ఉన్నాయా, కుంటలు ఉన్నాయా, లేకపోతే ఇంకేమన్నా ఉన్నదా అని మండల్ సర్వేయర్కి వీళ్ళు అప్లై చేసుకుంటే అనుమతులు తీసుకునే ముందు ఆ అనుమతుల కోసం అక్కడ సర్వేయర్ గ్రౌండ్కి వచ్చి పర్మిషన్ ఇస్తాడు. అసలు ఇక్కడ ఏంటి, ఏ సర్వే నెంబర్ అనేది రెవెన్యూ స్కెచ్ ఇస్తాడు. ఇగో పలానా స్కెచ్ డిమార్కేషన్ చేసి ఇస్తాడు. అసలు ఆ రెవెన్యూ స్కెచ్ లేకుండానే పర్మిషన్స్ ఇచ్చారు దొంగలంతా. ఎందుకంటే ఆ రెవెన్యూ స్కెచ్ ఉంటే బయటపడతారు. ఇప్పుడు ఈ ప్లేస్లో కట్టలేరు వాళ్ళు. 210/4 ఇప్పుడు ఇక మనకు కనిపిస్తుంది. 210/4లో వాళ్ళు మొత్తం నిర్మాణాలు చేస్తున్నారు. 210/4 మొత్తం ప్యూర్లీ ఐడిపిఎల్ ల్యాండ్. 210/2 అదే, 210/3 కూడా అదే. ఇంకొక భయంకరమైన ఎవిడెన్స్ ఏంటి అంటే, ఇగో ఇప్పుడు కవిత ఏం చెప్తుంది? అంటే కవిత ఒక్కతే కాదు, అందరూ బీఆర్ఎస్లో ఉన్న అందరూ వీళ్ళు అంతా అదే పని చేసిరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే చేస్తారు. లేకపోతే పర్మిషన్స్ నిన్న ఇంత పెద్ద వార్త అయిన తర్వాత కన్స్ట్రక్షన్ సౌండ్ వస్తూనే ఉంది కదా. రేవంత్ రెడ్డి ఏం సొక్కం కాదు, అందులో ఆయన మనిషిని మొన్ననే చెప్పిన, ఇద్దరు అన్నదమ్ములు అయిపోయారా అని. ఇగో ఈమెం చెప్తుంది, మేము 2019లో బయటకు వచ్చినాం అంటుంది. ఇది ఈ సేల్ డీడ్ చూపించి ఏం చేశారు వీళ్ళందరూ కలిసి, ఈ మెయిన్ ల్యాండ్ టెక్నాలజీస్ అని ఉంది కదా వాళ్ళకి ఇచ్చేసారు అన్నట్టు సేల్ డీడ్ ఇది. ఇగో ఈయన అనిల్ కుమార్ కన్స్ట్రక్షన్స్, ఈయనే కదా రిప్రజెంటెడ్ బై డిఆర్ అనిల్ కుమార్, ఈయనే. ఇప్పుడు ఇది చూపించే మేము ఎప్పుడు మేము 19లోనే బయటకు వచ్చినాం, మీకు వాళ్ళకి ఏం సంబంధాలు లేవా, మీ ఇందులో పాత్ర మీది లేదా? అసలు విషయం ఏంటంటే, ఈ ల్యాండ్ ఎక్కడిది? మనం ఒక్కసారి పాత రికార్డ్స్లోకి వెళ్ళాలి. ఈ పహానీలు ఇవి 96, 97 పహానీ ఉంది. అప్ టు 2015-16 వరకు నా దగ్గర ఉన్నది. ఈ పహానీల్లో ఒకసారి చూడండి. 210/2 అనే సర్వే నెంబరు 15 ఎకరాల 36 గుంటలు ఏం చూపిస్తున్నది?
ఇగో 210/1 500 ఎకరాలు పోరంబోకు సర్కారీ భూమి అని చూపిస్తున్నది. ఓకే, సో 210/2 ఎవరితో చూపిస్తున్నది ఇక్కడ? 210/3లో 10 ఎకరాల 4 గుంటలు సింథటిక్ ఫ్యాక్టరీ చూపిస్తున్నది. కంపెనీ భూమి ఐడిపిఎల్ అంతా అదే కదా, కంపెనీలు అంటే అవే కదా. 210/4 కూడా ఏం చూపిస్తుంది? సింథటిక్ ఫ్యాక్టరీ చూపిస్తుంది. 210/3 ఏం చూపిస్తుంది? సింథటిక్ ఫ్యాక్టరీ చూపిస్తుంది. వీళ్ళు ఏం చేసినట్టు చాలా తెలివిగా, ఇది ఎప్పుడు, ఇది 96, 97, 97, 98 ఇగో సింథటిక్ ఫ్యాక్టరీ అని చూపిస్తుంది 210/3, అవునా? దెన్ నెక్స్ట్ 98, 99కి వచ్చేసరికి ఇక మొత్తం కొత్త కొత్త పేర్లన్నీ ఎంటర్ అయినాయి. వీళ్ళు కూడా రాసుకున్నారు. 210/2లో ఒక ఇద్దరు ఎవరిదో పేర్లు ఉండే, దాని తర్వాత ఇక ఇవన్నీ పెన్నుతో వీళ్ళు రాసుకున్నారు. అంటే తప్పుడు ఎంట్రీలు అనమాట ఇవి. 2020 తర్వాతనే చేసిరు దొంగ వ్యవహారం అంతా. 18 తర్వాత ఈ వ్యవహారం అంతా జరిగింది. వీళ్ళు ఏం చేస్తారంటే పాత రికార్డ్స్ని ట్యాంపర్ చేసి పడేసినారు. ఇవన్నీ అక్కర్లేదు. ఇక అసలు ఈ మదర్ డాక్యుమెంట్స్, ఈ పహానీల్లోకే వెళ్దాం మనం. అది ఏ ల్యాండ్ అనేది మనకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు చూడండి, ఇంత 98 వరకు సింథటిక్ ఫ్యాక్టరీ ఉన్న దాని దగ్గర 98, 99కి వచ్చారు పహానీలు ఎట్లా మారిపోతాయి? వీళ్ళు ఎట్లా ఎంటర్ అయినారు? ఫ్యాక్టరీ భూమి అంటే ప్రైవేట్ భూమి ఎట్లా అవుతుంది? వీళ్ళు మొత్తం ఎంటర్ అయిపోయినారు. ఇగో ఇక్కడ కొంతమంది ఎంటర్ అయిపోయినారు. 210/4లో సింథటిక్ ఫ్యాక్టరీనే ఉంది. ఇగో ఐడిపిఎల్, 210/3 ఇది. మరి వీళ్ళంతా ఎట్లా ఎంటర్ అయినారు? ఏమనంటే వీళ్ళంతా ప్రైవేట్ పట్టాదారులు, వీళ్ళంతా వీళ్ళ కోసం అనిల్ కుమార్ కొట్లాడిండు అని వీళ్ళు డ్రామా. ఇదంతా డ్రామా. వీళ్ళంతా ఎంటర్ అయిపోయినారు, పేర్లు రాసింది కనబడుతున్నది క్లియర్గా. ఎట్లా ఎంటర్ అవుతారంటే వీళ్ళు ఎంటర్ అవుతారు. ఏముంది, పాత వెనకటి జమాన్ల డాక్యుమెంట్స్ని కూడా ఆర్కైవ్స్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళి మొత్తం మార్చి వాటిని ఈ బయటికి తీసి కొత్తవి తీసుకుపోయి లోపల పెట్టి దొంగలంతా ఏమైనా చేయగలుగుతారు కదా. ఎంత పెద్ద బిజినెస్ ఇది చెప్పండి. ఇంకేం ఎవిడెన్స్ కావాలా మీకు? సరే, మా ఎవిడెన్స్ తప్పనుకుంటే, మేము చెప్పింది తప్పనుకుంటే గవర్నమెంట్ ఎంక్వైరీకి ఆదేశించాలి కదా. ఇప్పటికే స్టిల్ కన్స్ట్రక్షన్ నడుస్తూనే ఉంది. కన్స్ట్రక్షన్ ఎందుకు ఆపరు? రేపు పొద్దున ఏమంటారు? వాడు కట్టుకున్నాడు కదా, అయిపోయిందిగా, మనం ఏం చేస్తాం? ఎటువైపు వెళ్తున్నది అసలు? ఎటువైపు వెళ్తున్నది రాజ్యం? ఒకరికొకరు తిట్టుకుంటున్నారు, బాగానే ఉంది, బయట పెట్టుకుంటున్నారు, బాగానే ఉంది. మరి వాస్తవాలు ఎవరు బయటకు చెప్పాలా? ప్రభుత్వం ఏం చేస్తున్నది? కడివిక్తున్నదా? రేవంత్ రెడ్డి ఇందులో మీరు ఎట్లా అవకాశం కల్పించినారు? మీరు పర్మిషన్స్ తర్వాత కూడా మీకు వీళ్ళకి సహకారం అందించినారు కదా. 2024లో కూడా వీళ్ళకి అవకాశం వచ్చింది. వీళ్ళకి సహకారం అందిస్తున్నారు మీరు. ఇంత పెద్ద మాఫియా చెలరేగుతున్నది. సో ఇది చూడండి, ఈ బార్డర్ ఇదంతా కూడా ఐడిపిఎల్ ల్యాండే. ఇదంతా ఇది మాస్టర్ ప్లాన్లో ఉన్నది. ఇదంతా ఇది ఐడిపిఎల్, ఇది కూకట్పల్లి, ఇది బాలనగర్ విలేజ్. ఇందులో కొంత ప్రాంతం ఉంది చూసిరా, 26, 27, 210/4 ఏది? 210/4 ఇదంతా ఏం ల్యాండ్ అండి? 27, 28 ఓవర్లాప్ అయిన తర్వాత 27, 28 అయింది. అంతకుముందు 210/2, 210/3, 210/4 ఉంది ఇక్కడ. మరి ఇదంతా మాస్టర్ ప్లాన్లో ఐడిపిఎల్ ల్యాండ్ అని ఉన్న తర్వాత ఏ రకంగా అది ప్రైవేట్ పట్టా ల్యాండ్ అవుతుంది? ఇదేమన్నా రాకెట్ సైన్సా? ప్రభుత్వం తేల్చి కన్స్ట్రక్షన్స్ అవసరమైతే కూలగొట్టాలి, సగం కడితే మొత్తం పేదలకు పంచిపెట్టాలి. దీని వెనకాల పెద్ద పెద్ద శక్తులు. ఏవి రెడ్డి అంటే ఎవడండి? మొత్తం తెలంగాణని నాశనం చేస్తున్నాడు, తెలంగాణ భూములని. గతంలో కేటీఆర్ దగ్గర ఉన్నాడు, ఇప్పుడు వచ్చి రేవంత్ రెడ్డి దగ్గర పండుకున్నాడు. సిగ్గుశరాలు లేవా మీకు? ఎంత సంపాదిస్తారు? సస్తరా తిని, భూములు తిని చేస్తారా మీరు? పొద్దుగాల, మధ్యాహ్నం, రాత్రి అన్నం తింటలేరా? మీ ఇంట్లో మీ ఫ్యామిలీస్ అన్నం పెడతలేరా? భూములు పెడుతున్నారా? బయట భూములు తినడం అలవాటు చేసుకొని ఇంట్లో అన్నం తినడం మానేసిరా? లేకపోతే మీరేమన్నా అందరూ 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 100 ఏళ్ళు బతికితే మీరేమన్నా 2000 సంవత్సరాలు బతుకుతారా మీరు, మీ పిల్లలు? ఇప్పుడు కవిత అంటుంది కబ్జా అని, అవునా? కృష్ణారావు అంటుండు కబ్జా అని. కబ్జా కాదన్న వాళ్ళు ఎవరు? సరే, ఇది ఏ సర్వే నెంబర్లు ఉన్నది, అండ్లు ఉన్నదా, ఇండ్లు ఉన్నదా పక్కన పెడితే మీరే అంటున్నారు కబ్జా అని క్లియర్గా. మరి ఎవడు గులగొట్టాలి దీన్ని? రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు? గవర్నమెంట్ ఏమంటున్నది? అసలు ఇదంతా కాదండి. ఐడిపిఎల్ అంటే ఏంది? ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్ లిమిటెడ్. ఐడిపిఎల్ అనేది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది. ఇది బీజేపీ నాయకులు ఏమనుకున్నారు? ఒక్క బీజేపీ నాయకుడు ఇంతవరకు ఐడిపిఎల్ ల్యాండ్స్ మీద మాట్లాడిండా? అవసరమైతే రామచంద్రరావు ఈ భూముల దగ్గరికి రావాలి, ఎందుకు వస్తలేడు?
కమ్యూనిస్టులు ఎట్టిపోయారు? కేంద్ర ప్రభుత్వ భూములు కబ్జా పెడుతూనే మీరు నిద్రపోతున్నారు ఏందయ్యా? సో దీని మీద థరో ఎంక్వైరీ జరగాలి. థరో ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉన్నది. దోషులు ఎవరో, దుర్మార్గులు ఎవరో లెక్క తేల్చాలి. ఎన్ని కోట్ల బిజినెస్ ఇది. ఆ A2A హోమ్ ల్యాండ్స్ పేరుతోని జరుగుతున్న కన్స్ట్రక్షన్, ఇది అతిపెద్ద కన్స్ట్రక్షన్. మొత్తం ఆల్రెడీ ప్రీలాంచ్ పేరుతోని మొత్తం ఉన్నదంతా అమ్ముకున్నాడు. ఉన్నదంతా ఆల్రెడీ ప్రీలాంచ్ పేరుతో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు. HDFC బ్యాంక్ దాదాపుగా 300 కోట్లకు పైన లోన్ కూడా ఇచ్చింది దీని మీద. మరి బ్యాంక్ కూడా ఎట్లు ఇచ్చిండు? కామన్ మ్యాన్ కనీసం బ్యాంక్ లోన్ అడిగితే వాడు 100 రకాల క్వశ్చన్స్ చేస్తాడు, లోన్లు రిజెక్ట్ చేస్తాడు అన్నీ ఉన్న తర్వాత కూడా. మరి మీరు ఎట్లా 100 కోట్ల రూపాయలు ఇట్లాంటి బ్యాంకులకి ఇచ్చేస్తారు? పొద్దున వీడిదేం పోయింది, హే అమ్మ ఇది అయితలేదురా అని చెప్పి వెళ్ళిపోతాడు. ఏమన్నా అంటే బ్యాంక్కి చెప్తాడు, ఇగో నా పరిస్థితి అని చెప్తాడు, బట్టలు ఇప్పుకొని తిరుగుతాడు. ఇక మనకి డిఫాల్టర్ కింద మనల్ని ఇచ్చేసి మన మొత్తం మాఫ్. ఇంత దుర్మార్గం, ఇంత అరాచకం నడిచింది. నాకేం సంబంధం లేదని ఆమె అంటది, నాకేం సంబంధం లేదని ఇతరులు అంటారు. తక్షణం దీని మీద లెక్కలు తేల్చాల్సిన అవసరం ఉన్నది. ఎక్కడైనా పేదలు ఏమన్నా ఇల్లు కట్టుకుంటే అదే గవర్నమెంట్ ల్యాండ్ పొయ్యి కూలగొడతారు. మరి హైడ్రా ఎందుకు కూలగొట్టదు దీన్ని? చూద్దాం, దీని మీద మరింత ఇంకా ఇన్వెస్టిగేట్ చేద్దాం. మరిన్ని వాస్తవాలు వెలుగులోకి తీసుకొద్దాం. ఎవడెవడు దీని వెనకాల కల్ప్రిట్స్ ఉన్నారో వాళ్ళందరినీ బయటకి లాగే ప్రయత్నం చేద్దాం. 100% ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు కూడా ఇందులో పార్ట్నర్షిప్స్ ఉన్నాయి. ఏవి రెడ్డి అంటాడు బ్రోకర్. ఆ బ్రోకరు ఈ పార్టీ వాడిని ఆ పార్టీ వాడిని కలిపి బిజినెస్లు చేస్తున్నాడు, దందాలు చేస్తున్నాడు, తెలంగాణ భూములను కొల్లగొడుతున్నాడు. ఆంధ్రజ్యోతిలో కథనం వచ్చింది, మరి రేపు ఏమొస్తుందో మళ్ళీ తర్వాత. అది అయిపోయింది ఒకటే రోజుకి. ఎంక్వైరీకి ఆదేశించింది గవర్నమెంట్ అని కూడా వాళ్ళు రాసిరు. ఏం ఎంక్వైరీకి ఆదేశిస్తే నిర్మాణాలు ఎట్లా జరుగుతాయి? ఇంకా వర్క్స్ అయిపోవాలి కదా ఇమీడియట్గా. తక్షణం కలెక్టర్కి ఆర్డర్స్ ఇవ్వాలి, కన్స్ట్రక్షన్ ఆపండి అని చెప్పాలి. రేవంత్ రెడ్డి మీకు చిత్తశుద్ధి ఉంటే, మార్పు కోసం ఏమి ముఖ్యమంత్రి అయితే, మీకేమైనా తెలంగాణ సోయి ఉంటే తక్షణమే కన్స్ట్రక్షన్ ఆపాల్సిన అవసరం ఉన్నది. కెమెరామెన్ గణేష్తో రఘు, మన తొలివేలు.